వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తాం. FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టీకరణ. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు. టీఆర్ఎస్ పాలనలో నిరసన తెలపడానికి కూడా ఛాన్స్ లేదా? మండిపడిన నిర్మల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు సాదాం అరవింద్. మృత్యువులో దూసుకొచ్చిన లారీ, ముగ్గురు ఉపాధి హామీ కూలీల దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ల కేటాయింపుపై అధికారులు ప్రకటించిన జాబితానే ఫైనల్ కాదని RTO కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో అన్నారు. 1150 డబుల్ బెడ్రూమ్లకు 3512 అప్లికేషన్లు వచ్చాయని, వీరిలో 750 మించి అర్హులు లేరని అన్నారు. వీరిలో కూడా ఎవరైనా ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు వస్తే ఈ లిస్టు నుంచి వారి పేర్లను తొలగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాజకీయాలు చేయకుండా అర్హులతో అప్లికేషన్లు పెట్టిస్తే వారికి ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా, మీడియా మిత్రులు కూడా సహకరించి ఇప్పుడు మేము చెప్పినటువంటిది ప్రజలకు తీసుకెళ్ళండి. అర్హులకి మీరు కూడా సపోర్ట్ చేయండి. అర్హులందరూ కూడా ఇండ్లు ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇచ్చింది ఫైనల్ కాదు, ఇచ్చేది ఫైనల్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకి, గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి గజ్వేల్ 2BHKలో పేదవాళ్ళ కోసం అప్లికేషన్ తీసుకున్నప్పుడు 3512 అప్లికేషన్లు వచ్చాయి. మన దగ్గర 1117 ఇళ్లున్నాయి. 1117 ఇళ్లు మన దగ్గర 2BHK కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నాయి. అప్లికేషన్లు మాత్రం 3512 వచ్చినాయి. దానిలో వాస్తవంగా గత 15 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో ఉండి ఏమి ఆస్తి లేని వాళ్ళకి, ఏమి ప్రాపర్టీ లేని వాళ్ళకి, తండ్రి మీద కానీ కొడుకుల మీద కానీ ఎవరి మీద కానీ ఆ కుటుంబంలో ఆస్తులు లేనటువంటి పేదవాళ్ళకి ఈ 2BHK ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం. ఇవాళ ఇచ్చినటువంటి లిస్టు అది ఫైనల్ లిస్ట్ కాదు. ఇవాళ ఏదైతే ఇచ్చినామో ఆ లిస్టు ఫైనల్ లిస్ట్ కాదు, అది టెంటేటివ్ లిస్టు. అధికారులు సర్వే చేసి ఇచ్చినటువంటి లిస్టు. దాని మీద కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరి మీదైనా ఆస్తి ఉండి వాళ్ళకి ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తే ఆ ఇల్లు రిజెక్ట్ చేస్తాం. ఆస్తులు ఉండి అతని కనుక ఇల్లు వచ్చినట్టు లీస్ట్లో వచ్చి ఉంటే, ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే దాన్ని రిజెక్ట్ చేసి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మున్సిపాలిటీలో ఒక బాక్స్ పెట్టినాం, RDO ఆఫీస్లో ఒక బాక్స్ పెట్టినాం. 2 బాక్సులలో కూడా అర్హులందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లిస్టుల పేరు రాలేదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోమంటున్నాం. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అధికారులు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి నిజమైన పేదలకి తప్పకుండా ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన మంత్రి హరీష్ రావు గారిది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవాళ మన దగ్గర 1100 చిల్లర ఇండ్లున్నాయి. ఎవరు భయపడకండి. మన దగ్గర అర్హులు కూడా 750 మించి లేరు. అర్హులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాపర్టీ ఉండి ఇల్లు అడగడం తప్పు, ఆస్తులు ఉండి ఇల్లు అడగడం తప్పు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రాజకీయం చేద్దామంటే అది నడవదు. రాజకీయంగా కూడా కొట్లాడేది పేదవాళ్ళ కోసం కొట్లాడాలి. ఇవాళ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్, సుల్తాన్పూర్, నస్కల్ గ్రామాల్లో 10వ తరగతి విద్యార్థులకు BMR ఫౌండేషన్ ద్వారా ఆయన స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, నాయకులు కమతం శ్రీనివాస్ రెడ్డి, వెంకటరామరెడ్డి, బాబయ్య, భాస్కర్ గుప్తా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మా విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నందుకు మరొకసారి సిబి అధ్యక్షులు సార్ గారికి కానివ్వండి 12 కాంపోనెంట్స్ ఉన్నాయి. డైనింగ్ హాలే కానీ, కిచెన్ సెట్స్ కానీ, టాయిలెట్స్ కానీ, కంపౌండ్ వాల్స్, డిజిటల్ బోర్డ్స్, ఫర్నిచర్స్ అన్ని కూడా, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ అన్నింటిని కూడా ఒక కార్పొరేట్ స్కూల్గా ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో అదే విధంగా అన్ని ఐటమ్స్ కూడా ఈరోజు మన ఊరు మన వాళ్ళలో ఉన్నాయి. అదేవిధంగా సుల్తాన్పూర్ గ్రామం దాంట్లో ఖచ్చితంగా ఆ విధంగా అన్నింటినీ కూడా వర్క్స్ ఏదైతే శాంక్షన్ అయిందో అవన్నీ కూడా శాంక్షన్ అయ్యే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం చేసుకుంటూ ఈరోజు మీకు స్టడీ మెటీరియల్ కూడా ఇంతకుముందు 11 సబ్జెక్టులు ఉన్నటువంటి ప్యాటర్న్ ఈరోజు 6 సబ్జెక్టులకే గవర్నమెంట్ తీసుకురావడం, 6 సబ్జెక్టులు ఉన్నదాన్ని కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. దీన్ని ఒక గైడ్ రూపకంగా ఇస్తే బాగుంటుంది, స్టూడెంట్స్ బాగుంటుందని చెప్పి కొంతమంది చెప్పినప్పుడు, గైడ్ అంటే మీకు తెలుసు అన్నింటినీ కూడా తెలియపరిచేదే గైడు. ఈ గైడ్ ద్వారా ఇప్పటికే పోర్షన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ఉపాధ్యాయులు అంతా కూడా పోర్షన్ కంప్లీట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసే ముందు ఈ గైడ్ మీరు ఖచ్చితంగా 40-50 ఈ 10 దినంల లోపల గైడ్ ఫాలో అయితే మీకు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో 1-2 మార్కులలోనే ఎక్కువ పోయే ఆస్కారం చాలా మందికి చూసినాం. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను 1 మార్కులో ఫెయిల్ అయితే 2 మార్కులో ఫెయిల్ అయితే. బీఆర్ఎస్ పాలనలో నిరసన తెలపడానికి కూడా అవకాశాలు లేకపోవడం విడ్డూరంగా ఉందని నిర్మల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు సాదం అరవింద్ మండిపడ్డారు. నిర్మల్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు కోసం చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేసి అరెస్టులు చేయడం, తదనంతరం తాము హైకోర్టును ఆశ్రయించి అనుమతులు తీసుకున్నామని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి తమ కార్యకర్తలను అరెస్ట్ చేయించారని వ్యాఖ్యానించారు. ఈ నెల 6న చేపట్టే ధర్నా కార్యక్రమానికి మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోతున్న రైతులు, బాధితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఇక్కడ నిరుపేదలు మరియు నిరుపేద రైతాంగాలు, చిన్న చిన్న కమతారుల రైతాంగాల ప్లేసులను ఇండస్ట్రియల్ జోన్గా మరియు గ్రీన్ జోన్లుగా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఖండించడమే కాకుండా దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి మొన్న దీని గురించి ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ కోరుకుంటే అక్కడ వేసిన ధర్నా చౌక్ దగ్గర వేసిన టెంటుని మరి రాత్రి నిర్దాక్షిణ్యంగా పోలీసులు తీసేయడము, అది మరి ఇక్కడ ఉన్న మంత్రి గారి కన్సర్న్లలోనే జరగడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి తన భావస్వేచ్ఛ చెప్పుకునే అధికారం ఉంది, రాజ్యాంగం అది కల్పించింది. కాబట్టి తక్షణమే ఎవరైతే ఇందులో ఇండస్ట్రియల్ మరియు గ్రీన్ బెల్ట్లో కోల్పోతున్న రైతులను వెంటనే ఆదుకోవాలంటే ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాధితులను కలుపుకొని పెద్ద ఎత్తులో భవిష్యత్తులో ఆందోళనకు వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలి పని చేసుకుని తిరిగి వస్తున్న పేద బతుకులను లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఆముదాల వలస మండలం శ్రీనివాసాచార్యులపేట పంచాయతీ మండాదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పని ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా కూలీలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాన్నకి నిన్ను అమ్మినట్టు పర్లేదట.
మరి ఈజీగా ఉండబెట్టాడు ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేసి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం మండాది మరియు శ్రీనివాసాచార్యులపేట గ్రామస్తులు సుమారు 200 మంది మధ్యాహ్నం 3:15 గంటలకు చెరువు పనులకని ఉపాధి హామీ నిమిత్తము నడిచి వెళ్తుండగా విజయనగరం నుంచి కాశీనగర్ వెళ్తున్న లారీ ఒకసారిగా ఈ జనాలపైకి దూసుకురావడం వల్ల స్థలంలోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఒక ఆమెకు తీవ్ర గాయాలవగా వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని తూనికలు కొలతల తయారీదారులు పెరగడం అభినందనీయమని తెలంగాణ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ కొనియాడారు. హైదరాబాద్ ఫ్యాప్సిబోలో రాష్ట్ర తూనికలు కొలతల తయారీదారులు వ్యాపారస్తులు మరమ్మతుదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సంఘం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రబ్బాని మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా సాంకేతికంగా పరిపాలనా పరంగా అధికారులను లైసెన్స్ దారులను వినియోగదారులను సమన్వయపరుస్తూ సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ లైసెన్స్ దారులకు ప్రభుత్వం బీమా చేయించాలని విజ్ఞప్తి చేశారు. Look at sir, look at camera. Put a smile here, please. Look at camera, please. Thank you so much. ఇవాళ 4 ఫిబ్రవరి రోజు తాందా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డీలర్స్ రిపేరర్స్ 2023 డైరీ ఇనాగరల్ చేయడం జరిగింది. ఇవాళ మా ఏఎంసీ యాన్యువల్ జనరల్ మీటింగ్ దాని గురించి కూడా తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి రిపేరర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డీలర్స్ ఇలా సమావేశమయ్యారు. సో ఈ డైరీలో దాదాపు అన్ని రకాల ఇన్ఫర్మేషన్, లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, డీలింగ్ లైసెన్స్ అనుకోండి, రిపేరింగ్ లైసెన్స్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అనుకోండి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి దాని అన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. దీని ఇన్ఫర్మేషన్ వల్ల, ఈ డైరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల ప్రతి సామాన్యునికి బెనిఫిట్ అయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ, ఏ విధంగా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఒక కన్జ్యూమర్ అనేది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ డైరీలో సామాన్యునికి బెనిఫిట్ అయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఎందుకంటే ప్రతి కన్జ్యూమర్, ప్రతి కస్టమర్కి కాంటా అనేది చాలా ముఖ్యము. సో ఈ కాంటా అనే ఇన్ఫర్మేషన్ దాని గురించి డైరీలో కించవచ్చు జరిగింది. సో ఇదే విధంగా డిపార్ట్మెంట్ గురించి, ఆఫీసర్ల నెంబర్ల గురించి మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఎక్కడైనా ఒక కన్జ్యూమర్కి పొరపాటైనప్పుడు ప్యాకింగ్ విషయంలో అయినా సరే, తూకం దాని ఇన్ఫర్మేషన్ అయినా సరే అరగట్టడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ డైరీ వల్ల ప్రతి ఒక్క మనిషికి తెలంగాణలో బెనిఫిట్ అవుతుంది. తెలంగాణకు మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ గురించి ఏ విధంగా ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నారో అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ వల్ల తెలంగాణ ప్రతి సామాన్యునికి ఫ్రాడ్ కాకుండా తూకంలో అయినా సరే, ప్యాకింగ్లో అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ పొందడం జరిగింది. రెండోది ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆఫ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మన డైరెక్ట్ నెంబర్ కూడా డైరీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డైరీ వల్ల ప్రతి తెలంగాణ సమాజానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలా మంచి కార్యక్రమం ముందుగా చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నర్సింగ్ ప్రాంతాల్లో ట్రాక్టర్ల దొంగతనాలను చేస్తున్న 4 ముఠా సభ్యులను రాజేంద్ర నగర్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుండి 26 లక్షలు విలువ చేసే 4 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ సయ్యద్, దిల్వాకర్ షేక్తో పాటు కర్ణాటకకు చెందిన శ్యామ్తో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. రైతులు ఇంటి ముందు పార్క్ చేసిన ట్రాక్టర్లను టార్గెట్ చేసి దొంగ తాళాలతో చోరీ చేసిన తర్వాత ఆ వాహనాలను రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలించేవారు. దొంగ పత్రాలు సృష్టించి ఇతర రాష్ట్రాలకు విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మాటు వేసి నిందితుల ఆట కట్టించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మన ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆటోమొబైల్ థెఫ్ట్కి సంబంధించి ట్రాక్టర్స్ మరియు 2 వీలర్స్ కూడా థెఫ్ట్కి సంబంధించి మన శంకర్పల్లి పోలీస్ అండర్ది ఇప్పుడు కొత్త నార్సింగి ఏసీపీ ఆధ్వర్యంలో మరియు సిసిఎస్ నరసింహారెడ్డి అడిషనల్ డీసీపీ వాళ్ళ శశాంక్ రెడ్డి అండ్ నర్సింహులు వాళ్ళ టోటల్ టీం, సిసిఎస్ టీం, డిఎస్ఐ సత్తయ్య, వీళ్ళందరూ కూడా శంకర్పల్లి ఇన్స్పెక్టర్ మహేష్. యాక్చువల్గా ఈ అఫెన్స్ మనకు 27 నవంబర్ 2022లోనే జరిగింది. దాని తర్వాత సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకుంటూ ఆల్మోస్ట్ లాతూర్ వరకు పోయినాం. కానీ లాతూర్ దగ్గర మనకు ట్రాక్ మిస్ అయినాం, అక్కడి నుంచి దొరకలే. అయితే దీనికి సంబంధించి ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటే సదాశివపేటలో కూడా సేమ్ మోడస్ ఆపరెండిలో ఒకటి కోయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అఫెన్స్ అయింది, మరియు సదాశివపేట పోలీస్ స్టేషన్లో కూడా సిమిలర్ అఫెన్స్ కావడం జరిగింది. అక్కడ కూడా ఫర్దర్ లీడ్స్తోని ఒక టెక్నికల్ ఎవిడెన్స్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్తోని ఒక అక్యూజ్ని కస్టడీకి తీసుకొని మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో ఒక అతను మనకు దొరకడం, నిన్న 3rd ఈవినింగ్ 5:30 PM బీడిఎల్ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకు వీళ్ళు ఇప్పుడు మేము చూసినటువంటి ఇండికా కారులో వెళ్తుండగా 3 అక్యూజ్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో మొహమ్మద్ ముజాహిద్, ఈ హెయిల్స్ ఫ్రమ్ లాతూర్, అతను లాతూర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి లాతూర్ డిస్టిక్ మహారాష్ట్ర. రెండవ అతను మీకు చూసినట్లయితే జమీర్ షేక్ అంటారు, షేక్ జమీర్ దిలావర్. ఇంకో అతను శ్యామ్ ఎలియాస్ రాజు కూడా అంటారు. అయితే వీళ్ళందరికీ కూడా పరిచయం జైల్లోనే పరిచయం కావడం జరిగింది. 2016లో ఈ ముజాహిద్ అన్నట్టు అతను ఒక మర్డర్ చేయడం జరిగింది, దినేష్ అనే వ్యక్తిని. ఆ మర్డర్ కేసులో లాతూర్ సబ్ జైలుకి వెళ్ళడం, సైమల్టేనియస్గా ఇప్పుడు ఏమున్నా మనకు A2, A3 కూడా అక్కడ పరిచయం కావడం జరిగింది. సరైన జీవన పద్ధతులు పాటించడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బి ప్రతీక్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా అరికేపల్లిలోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ అవగాహనపై కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు తిప్పాని అవినాష్, రాహుల్, నారాయణ, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. To get screened
Normally, the word cancer in our as an youngster, I'm also an youngster, and you people are a youngster. So this person will be no more in due course of time. That's not true. That's not true. Because we three have an emotional attachment to this, to all section of the society of the people, to make sure that they get screened at due course of their lifetime. విద్యార్థి దశ నుండి జాతీయ భావం పెంపొందితే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చెప్పడానికే ఉన్న ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు తాళ్లపల్లి రాజశేఖర్ అన్నారు. ఏబీవీపీ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మెదక్ సాయి బాలాజీ గార్డెన్స్లో నిర్వహించిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఏబీవీపీ ఏ పార్టీకి సంబంధించింది కాదని విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. భారత్ మాతా కీ జై జై భారత్ మాతా కీ. అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తూనే ఉంది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం బ్యానర్ పైన ఏబీవీపీ బ్యానర్ పైన ఉంటుంది జ్ఞానం శీలం ఏక. జ్ఞానం అంటే విద్య, విద్య నుంచి పొందేది జ్ఞానం. ఆ విద్య అనేటువంటిది సక్రమంగా అందజేస్తే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. శీలం మన క్యారెక్టర్ బిల్డింగ్. ఒక్కొక్క విద్యార్థి ఏ విధంగా ఉండాలో, ఒక మంచి వ్యక్తి సమాజంలోకి వెళ్తే సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఏకతం. ఈ అన్నింటినీ ఒకటి చేస్తే ఉండేదే అదే భారతదేశం. ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ రోజు కూడా భారతదేశం అంటే ఇలాంటి మూల సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాం కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరి లోపల జాతీయ భావాన్ని నింపుకుంటూ ఒక విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో విషయాలే ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ హాస్టళ్ల లోపల, విద్యా సంస్థల లోపల, లేకుంటే ప్రభుత్వ విధానాలు విద్యార్థుల పట్ల ఉన్నటువంటి విధానాలపైన కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూ అసలు విద్యా విధానం ఎలా ఉండాలి, విద్యార్థులకు ఏ విధంగా చేరువ కావాలి అనేటువంటి విషయాల లోపల చాలా సందర్భాల లోపల ఏబీవీపీ ముఖ్య పాత్ర పోషించింది. మరి ఏబీవీపీ అంటే ఖాళీ పోరాటమే చేస్తుందా? పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఆ సమస్యని ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి కానీ, సమాజంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యా సంబంధించినటువంటి విధానాల పట్ల ఎక్కడైతే సమస్య తలెత్తినా దాన్ని రోడ్డుపైకి వచ్చి ధర్నా రూపంలో కానీ, లేకుంటే ఒక ఎడ్యుకేషన్ ఫార్మేషన్లో కానీ ఏబీవీపీ ముందుకు వచ్చి అయ్యా ఇగో ఈ తప్పు జరుగుతుంది, ఈ సమస్యని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పటికప్పుడు ప్రతి సమస్యని భుజస్కంధాల మీద వేసుకొని ముందుకెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఒకవేళ పెంపొందించుకొని సమాజంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందనే దాన్ని బిల్డ్ చేయడం కోసమే ఈ ఏబీవీపీ ఆర్గనైజేషన్ ఎప్పటికీ ఒక వ్యక్తి వికాసంతో ముందుకెళ్లాలన్నటువంటి సూచనతో ముందుకెళ్తా ఉంటుంది. దానికోసమే ఈ విధంగా సమ్మేళనాలు విద్యార్థులతో ఓ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి సమస్య మీద పోరాటం చేస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ మన దగ్గర జరిగినటువంటి ఒక సమస్య, కాలేజీ విద్యా సంస్థ అంటే ఇంతకుముందు దేవాలయాలు విద్యాలయాలుగా ఉండేటి, విద్యాలయాలే దేవాలయాలుగా. ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ విశాలమైనటువంటి స్థలం, దాన్ని ఒక మార్కెట్గా మార్చబోతుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ భుజస్కంధాలపై వేసి పోరాటం చేసి దాన్ని మార్కెట్గా మలచొద్దు, ఇది విద్యార్థులకి సంబంధించినటువంటి స్థలం, విద్యార్థులకే మిగిలాలి, విద్యార్థులకు కావాల్సినటువంటి ఉపయోగాలకి పనిచేయాలి. వ్యాప్తంగా జిల్లా సమ్మేళనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు
మన మెదక్ జిల్లా సమ్మేళనం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ జానారెడ్డి గారు, వీరు 1999 నుండి ఏబీవీపీ కార్యకర్త, గతంలో డిగ్రీ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా సమ్మేళనాల పేరుతో నిర్వహించుకోవడం జరుగుతుంది. 75 వసంతాలలోకి ఏబీవీపీ అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏబీవీపీ జిల్లా సమ్మేళనాలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే మన మెదక్ జిల్లాలో ఈరోజు జిల్లా సమ్మేళనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా సమ్మేళనాలు పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, ప్రస్తుత కార్యకర్తలు, అలాగే విద్యార్థులు, డెలిగేట్స్ అంతా పాల్గొనడం జరుగుతుంది వేల సంఖ్యలో. అలాగే ఈ యొక్క స్వరూపం ఏంటంటే ఈరోజు శోభయాత్రతోటి, బహిరంగ సభతోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి గురించి, జిల్లా స్థితి గురించి మాట్లాడడం అనేది దీనిలో ఒక కీలకంగా ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద ఉద్యమించేటటువంటి ఒక ఏబీవీపీకి ఇది ఒక పండుగ లాంటి వాతావరణం తీసుకొచ్చేటటువంటి ఒక ప్రోగ్రాం. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 75 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంతో విద్యారంగ సమస్యల కోసం కొట్లాడుతుంది. కాబట్టి దానిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ చేసినటువంటి ఘన విజయాలను తెలపడానికి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది. జయించే భారత్. అనకాపల్లి జిల్లా పరవాడ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఒక రైతు పాస్బుక్ జారీకి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ వీఆర్ఓ చలపతిరావు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. మన ఏసీబీ విశాఖపట్నం రేంజ్కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు వీఆర్ఓ రావాడ జీవి చలపతిరావు గారిని 10,000 లంచం తీసుకుంటుండగా మన ఏసీబీ టీం పట్టుకోవడం జరిగింది. ఇతను ఫిర్యాదుదారుని దగ్గర నుంచి, అంటే మనకు వచ్చిన కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన దగ్గర నుంచి ఈ ల్యాండ్ మ్యూటేషన్ కొరకు ఈ లంచం డిమాండ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా లంచం అడిగితే డిమాండ్ చేస్తున్నా మీరు కంపల్సరీగా 14400కి ఫిర్యాదు చేయండి. మీ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము అనానిమస్గా ఉంచుతాము, అంటే గోప్యతగా ఉంచుతాము. సో మీరు ఈ అవినీతి నిర్మూలనకు మీరు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగల్పర్తి గ్రామం నుండి నర్సాపూర్ వైపు చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో గాయాలు లేకుండా బయటపడ్డాడు. చెరుకు లోడు మొత్తం రోడ్డుపై పంట పొలాల్లో పడింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తాం. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టీకరణ. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు. బీఆర్ఎస్ పాలనలో నిరసన తెలపడానికి కూడా ఛాన్స్ లేదా? మండిపడ్డ నిర్మల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు సాదాం అరవింద్. మృత్యువులో దూసుకొచ్చిన లారీ, 3 ఉపాధి హామీ కూలీల దుర్మరణం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.